మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొబైల్ యూజేజ్ ఇది మనకి సంబంధించి దీనికి సంబంధించి వీడియోస్ మనం చాలానే చూస్తూ ఉంటాం. చాలా ఆర్టికల్స్ కూడా చూసాము. పిల్లల్లో ఈ మొబైల్ యూసేజ్ అనేది పెరిగిపోయింది. అంటే వాళ్ళు చదువుకోవడానికో దేనికో చూసుకున్నా కూడా పిల్లలే కాదు పెద్దవాళ్ళలో కూడా ఈ యొక్క మొబైల్ యూసేజ్ అనేది చూస్తూనే ఉన్నాం. మరి రీసెంట్గా చూసుకుంటే ఈ మొబైల్ యూసేజ్ అనేది ఎంతవరకు దారితీస్తుందంటే ఒక బీటెక్ విద్యార్థి మొబైల్ ఎక్కువ వాడుతున్నాడని, గేమ్కి సంబంధించి వాడుతున్నాడని పేరెంట్స్ వాడిని అనడంతో హర్ట్ అయి సూసైడ్ చేసుకున్నాడు బీటెక్ విద్యార్థి. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది ఈ మొబైల్ వాడకం అనేది? సూసైడ్ వరకు దారితీస్తుంది అంటే దీనికి కారణం ఎవరు? పేరెంట్సా, పిల్లల? మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మార్కెటింగ్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మొబైల్ చాలా చూస్తున్నాం మనం. కొత్త టాపిక్ ఏం కాదు ఇది. పిల్లలు మొబైల్ వాడడం అనేది చదువు కోసమో ఇంకా దేనికోసమో, చదువు పక్కన పెడితే దేనికోసమో వాడుతున్నారు. గతంలో మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం, పిల్లలు చూడకూడని చూస్తున్నారు, వినకూడని వింటున్నారు అని చెప్పేసి. రీసెంట్గా 7 days బ్యాక్ చూస్తే బీటెక్ స్టూడెంట్ అంటే మెచ్యూరిటీ మైండ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. స్టూడెంట్ మొబైల్ గేమ్ ఆడుతున్నాడు, ఆడొద్దు అన్న కారణంతో సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఎంతవరకు వెళ్తుంది అంటారు ఇది? అసలు దీన్ని ప్రాబ్లం అసలు ఎవరిది అంటారు? దీనికి కారణం పేరెంట్సా, పిల్లల? చాలా ఇబ్బందికరమైన ప్రశ్న ఒక రకంగా. ఎందుకంటే అదేదో వెనకటికి ఒక సామెత ఉంది, కరవం అంటే కప్ప కోపం, విడవం అంటే పావు కోపం అన్నట్టు. తల్లిదండ్రులు తప్పు అంటే తల్లిదండ్రులు ఫీల్ అవుతారు, పిల్లలు తప్పు అంటే పిల్లలు ఫీల్ అవుతారు. కానీ తప్పు అందరిది ఉంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కరెక్ట్ గా గమనించామనుకోండి, ఈ తల్లిదండ్రులు పిల్లలకి మొబైల్ కొనివ్వడం అనేది ఇది ఒక రకమైన స్టేటస్ సింబల్ అయిపోయింది. ఏంటి? కరెక్ట్ మొబైల్ ఉండడం కాదు, సరైన మొబైల్ ఉండడం. ఓకే, మొన్న ఒక స్టూడెంట్ చేతిలో ఒక మొబైల్ చూశాను, ఐఫోన్ లేటెస్ట్ ₹1,50,000. సో అడిగాను అండి, నాన్న ఈ ₹1,50,000 మొబైల్ బాగుంది, అసలు ఏం చేస్తుంటావు దీంతో? అంటే ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ మొబైల్ అనేది తీసుకునేది ఏంటంటే దానికి సంబంధించి ఏదో దాంట్లో పని ఉంటే ఓకే ఇంత డబ్బులు పెట్టు, లేదు అది కొనాలి ఎందుకంటే నా ఫ్రెండ్స్ దగ్గర ఉంది, లేకపోతే నా ఫ్రెండ్స్కి నేను చూపించుకోవాలి. సో ఇది పియర్ ప్రెషర్ వల్ల వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మొబైల్ అనేది చేతికి రావడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటే ఒక బేసిక్ మొబైల్ ఇస్తున్నారు. అలాంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు, నేను చూశాను. చిన్న మొబైల్ ఉంటుంది, వాళ్ళు బయటకు వెళ్తారు, చక్కగా ఇన్ కాంటాక్ట్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. సో దానిలో ఎడిక్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అది స్కోప్ ఇవ్వదు. చిన్న మొబైల్ ఏమి ఉండదు కదా సార్ కాంటాక్ట్ చేయడానికి. అది మహా అయితే చిన్న స్నేక్ గేమ్ ఉంటుంది, అది ఆడుకోవాలి అంతే. అది కూడా వాళ్ళకి బోర్ కొట్టి వదిలేస్తారు. ఈ రెండో స్టెప్ లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ మొబైల్ అనేది ఎలాంటి మొబైల్ ఉండాలి అనేది స్టేటస్ సింబల్, పియర్ ప్రెషర్. అంటే మొట్టమొదట ఇక్కడ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది, చేయగలిగిన అంటే ఎక్కడెక్కడ స్కోప్ ఉందో చూస్తున్నాం. ఏంటంటే యువర్ మొబైల్ డజంట్ డిఫైన్ యూ. మీ మొబైల్ మిమ్మల్ని ఎలాంటి వాళ్ళు అనేది డిఫైన్ చేయదు అనే విషయాన్ని వాళ్ళు పిల్లలకి అర్థమయ్యేటట్టుగా చెప్పి చూపించగలగాలి. అర్థమైందండి? ఇక్కడ ఏమవుతుందంటే మా వాడు అడుగుతున్నాడు కదా కొనిచ్చేద్దాం, ఏముందిలే 50,000 కదా ఇచ్చే. డబ్బు కాదు అక్కడ సమస్య, ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రతిదీ సమస్య డబ్బే కాదు, దానివల్ల వచ్చే పరిణామాలు, పర్యవసానాలు కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ డజంట్ డిఫైన్ యూ. కాబట్టి నువ్వు ఏ మొబైల్ వాడినా దానికి అసలు అంత అవసరం ఉందా, దాంతో నువ్వు చేసే పనులు ఏంటి, దానికి అంత పెట్టచ్చా, ఇది ఆలోచించాల్సిన విషయం. ఇది మొట్టమొదటిది. ప్రతి తల్లిదండ్రులు పిల్లల చేతిలో ఏదైనా ఇస్తే అది ఏమిటి, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఇది మొదటి ప్రశ్న, వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఒక మొబైల్ షాపుకి తీసుకెళ్తే ముందు వీళ్ళు ఇంటి దగ్గర ఆలోచించుకోవాలి. అర్థమైందండి? ఇది మొట్టది. రెండోది ఏమవుతుందంటే ఇప్పుడు మొబైల్ చేతిలో ఉంది, సరే మొబైల్తో ఏం చేస్తున్నాడు అంటే అసలు మొబైల్తో ఏదైనా చేస్తున్నాడు అంటే మిగిలిన పని ఏమి చేయట్లేదని కదా అర్థం. ఇది ఆబ్వియస్లీ అంతే కదా. సో ఇప్పుడు మనం ఒక 12 hours 14 hours పెట్టుకున్నాం అంటే ఈ టైంలో చేస్తున్నాడు, ఇంత టైం స్పెండ్ చేస్తున్నాడు, మిగిలిన ఆ టైంలో ఇంకేది చేయట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఇంకొక పిచ్చి లేదు. ప్రతి తల్లిదండ్రులు ఈ విషయంలో మాత్రం నేను వాళ్ళు కొంత
ముందు చూపుతో కానీ లేదంటే కొంచెం ప్రొయాక్టివ్గా కానీ చేయాల్సిన పని ఏంటంటే ప్రతి పిల్లడికి పిచ్చి ఎక్కించాలి. ఏదో ఒక పిచ్చి ఎక్కించండి. ఎలాంటి పిచ్చి ఎక్కించాలి ఉదాహరణకు చెప్తా. మొత్తం కోవిడ్ మొత్తంలో నా పిల్లలు మా ఇంట్లో టీవీ లేదు అప్పుడు. ఓకే, మా పిల్లలకి ఏవి మొబైల్ ఎడిక్ట్ అవ్వాల. కారణం ఏంటి? కథలని పిచ్చి ఎక్కించాను. పిచ్చిగా కథలు చెప్పేవాడిని, కథలు వాళ్ళు చదివేవాళ్ళు. వాళ్ళు ఇంకా కథలలో ఇంకా ముదిరి నాటకాలు వేసుకోవడం మొదలుపెట్టారు ఇంట్లో. సో అప్పుడంతా చేయాల్సిన పనే ఉంది, టైం పాస్ ఇంట్లోనే. సరే, అది అయిపోయింది. రెండోది ఇంకొక పిచ్చి ఎక్కించాలి. మా వాడికి ఆస్ట్రానమీ అంటే నచ్చింది. ఓకే, సో దానిలో పిచ్చి ఎక్కించాలి. వాళ్ళకి ఎక్కిస్తే ఏమవుతుంది? సో మొబైల్ తీసి ఏం చేస్తాడు? ఆస్ట్రానమీకి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది, అది చూసుకుంటాడు. ఓహో, ఇక్కడ ఇది ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఓకే, లేదు ఇంకొక పర్టికులర్ ఆస్పెక్ట్ విషయంలో ఏదైనా మనం ముందు చూసుకుంటుండాలి. సో ఈ రకంగా ఒక పిచ్చి ఎక్కించగలిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఉన్న మొబైల్నే ఆ విధంగా వాడడం మొదలు పెడుతున్నారు. చూసారా? కాబట్టి ఇక్కడ మొబైల్ని ఒక విలన్గా చేయడం కంటే దాన్ని ఎలా వాడుకోవాలంటే, ఇప్పుడు టెక్నాలజీ ఎప్పుడు అంతే. టెక్నాలజీ క్యాన్సర్కి క్యూర్ కనిపెడుతుంది, ఒక నగరాన్ని మొత్తాన్ని ఒక క్షణంలోనే నాశనం కూడా చేసేస్తుంది. టెక్నాలజీది ఏముంది, దాన్ని ఎలా వాడుతున్నాం అన్నది ఉంది. అలాగే మొబైల్ని కూడా ఎలా వాడకం అంటే దాన్ని వాడకం అనేది ఇలా ఉండాలి. మూడోది ఏంటంటే వాళ్ళకి ఇనఫ్ అవేర్నెస్ కలిగించాలి, ఎందులో వెళ్ళకూడదు. ఇప్పుడు 12-11 ఏళ్ళ పిల్లలు అందరూ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, రీల్స్ చేస్తున్నారు, తల్లిదండ్రులతో కలిసి రీల్స్ చేస్తున్నారు. అప్పుడు ఇంకేం చెప్తామండి పిల్లలకి? ఏం చెప్పాలి అప్పుడు? చిన్న పిల్లలు. సో అప్పుడు ఇంకా మరి ఎక్కడుందో తప్పు కనబడుతుంది కదా. రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్ గా ఒక ఏనుగు అడ్డెళ్ళింది అనుకోండి, దాన్ని చూడకపోతే అది తప్పు మనది మాత్రమే. అర్థమైందండి? అలాంటి ఏనుగు అలాంటి పనులు అన్నమాట. పిల్లలకి అవన్నీ ముచ్చట అయి ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్ ఎలాగా కోడింగ్ జరుగుతుందంటే వాళ్ళ లైఫ్ విల్ బి బేస్డ్ ఆన్ లైక్స్, షేర్స్, పాజిటివ్ కామెంట్స్. ఈ నెగిటివ్ కామెంట్ ని తట్టుకోలేరు. ఈ నెగిటివ్ కామెంట్ తట్టుకోలేకపోవడం అనేది ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చూడండి, దానికి దారి చేస్తుంది. ఏంటయ్యా అంటే దే కాంట్ ఫేస్ రియాలిటీ. తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడి నుంచైనా వచ్చి ఉండొచ్చు, ఆన్లైన్ బుల్లింగ్ అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళు తట్టుకోలేరు. స్ట్రాంగ్గా తయారవ్వాలంటే దే హ్యావ్ టు ఫేస్ రియాలిటీ. అంటే ఇవన్నీ చేసేద్దు మానేయాలి కాదు, అన్ని మోడరేషన్లో ఉండాలి. అండ్ వాళ్ళ వయసుకు తగిన విషయాలు వాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్ళకూడదు ఉండడం అనేది తల్లిదండ్రులకు ఉండాలి. ఇది వీళ్ళకి కాదు. ఇద్దరు కూర్చుని ఇదిగో ఇవాళ నీ లైక్స్ వచ్చాయి, నీ కామెంట్స్ వచ్చాయి అంటే బాగుంది, ఇంకేముంది, పిల్లలు ఇదే కామోస్, ఇదే బాగుంటుంది కామోస్ అనుకుంటారు. వారికి ఏం తెలుస్తాయండి? అంతే కదా. కాబట్టి ఇక్కడ ఇందాక అన్నారు చూడండి, తల్లిదండ్రులు తప్ప, పిల్లలది తప్ప అంటే మొబైల్ది తప్ప. ఎవరిది తప్పు కాదు, అందరిది తప్పే. దాన్ని మనం వాడకాన్ని బట్టి ఉంటుంది. సో ఫైనల్ చూసుకుంటే హట్ అయిపోతున్నారు పిల్లలు కూడా. ఇప్పుడు మనం అనుకున్నా సరే సోషల్ మీడియాలో మొబైల్లో చూడడం ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే, మనం సూసైడ్స్ చిన్న పిల్లలు కూడా ఇప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు కూడా తల్లిదండ్రులు వచ్చేసి అరే నువ్వు వాడకరా, గేమ్ ఆడకరా, అంతసేపు మొబైల్ చూడకరా అన్నప్పుడు కూడా వాళ్ళు హట్ అయిపోయి సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. అలాగే పెద్దోళ్ళు, మనం బీటెక్ స్టూడెంట్ అనుకున్నాం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంట సార్? రియాలిటీ తెలియదు కదా వాళ్ళకి. వర్చువల్ కి రియాలిటీకి తేడా తెలియట్లా. అర్థమైందండి? వర్చువల్ అనేది లైఫ్ అనుకుంటున్నారు, రియల్ అనేది ఇంకో లైఫ్ ఉంది. దీనిలోకి మనం తీసుకురాగలగాలి. ఇది తీసుకురాలేకపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు అది లైఫ్ అనుకుంటున్నారు, దానిలోంచి మనం లాక్కొచ్చేస్తుంటే ఎలా ఉంది వాళ్ళకి? భారమే, చాలా బాధ. తెలియదు. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే వాళ్ళకి చావు అంటే కూడా చాలాసార్లు తెలియదు. అర్థమైందండి? ఇప్పుడు ఒక జీవితం వచ్చింది అంటే దీన్ని తాలూకు విలువ ఎంత, దీన్ని ఎంతో ఇంపార్టెంట్ గా దాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అనే ఫీలింగ్ వాళ్ళకి తెలియదు. ఫీలింగ్స్ ఎందుకు చిన్న స్నో ఫ్లేక్స్ అంటారు అన్నమాట ఇంగ్లీష్ లో. అంటే ఏంటంటే చిన్న విషయాలు కూడా హర్ట్ అయిపోవడం. ఎందుకు హర్ట్ అయిపోతున్నారు అంటే మరి ఆ మీడియం అలాంటిది. లైక్స్ అంటే హ్యాపీస్, డిస్లైక్స్ అంటే సాడ్. అంతే, ఉన్నదంతా ఆ 2 బటన్స్ లో మనం జీవితాన్ని ఇమిడి చేసుకుంటే ఇంకంతా స్నో ఫ్లేక్స్ గా తయారవుతారు. అలా కాకుండా కొంచెం రియాలిటీకి దగ్గరలో మనం తీసుకెళ్తూ ఉంటే మొబైల్ ఉంటుంది,
సో ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ ఉన్నాడంటే ఇవాల్టి సూసైడ్ ఇవాల్టి సమస్య కాదు, అది ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్నది. వీళ్ళు గమనించలేదు, వీరు దాని మీద ఎక్కువగా ధ్యాస పెట్టలేదు. అంతేనండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.